తన ఇల్లు ఓడబెరుకును. చాలండి. ఇక్కడ చదువుబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానించినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును. అయితే ఏ ఇల్లు కడుతుంది? సిమెంట్తో కానీ, ఇసుకతో కానీ, రాయితో కానీ, మట్టితో కానీ, రేకులతో కానీ, ఇక జమ్ముతో కానీ, ఇలాంటి ఇల్లు కాదండి. ఇప్పుడు మీరు నివసించేటువంటి ఇల్లు కాదు. అది ఏ ఇల్లు అంటే, కుటుంబములో ఉన్న వారందరినీ సరిచేసి సరైన మార్గములో నడిపించడమే ఇల్లు కట్టడం. హల్లెలూయా. అయితే స్త్రీ తన పిల్లలు కానీ, తన భర్తను కానీ, ఇంటిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుని మార్గముల గుండా నడిపించిందంటే, దేవుని సన్నిధికి వారిని నడిపించిందంటే, వారి కొరకు ప్రార్థన చేసిందంటే, వారు ఒక కుటుంబముగా కట్టబడి దేవుని సన్నిధిలో స్థిరపరచబడ్డారంటే, అదే ఒక జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం అని బైబిల్ చెప్తా ఉన్నది. అయితే నిజంగా కుటుంబాన్ని పాడు చేసుకోవాలన్నా స్త్రీ చేతిలోనే ఉంటది, కుటుంబము కట్టుకోవాలన్నా స్త్రీ చేతిలోనే ఉంటది. ఒక భక్తి గల దైవ సేవకుడు అన్నాడు, ఒక సంఘము కట్టబడాలన్నా స్త్రీయే, ఒక సంఘము పడగొట్టాలన్నా స్త్రీయే. అయితే కుటుంబము కట్టబడాలన్నా స్త్రీయే, కుటుంబము పడిపోవాలన్నా కూడా స్త్రీయే. ఎందుకంటే కుటుంబములో ఎక్కువగా ఎవరి బాధ్యత ఉంటదంటే, ఎక్కువగా శ్రద్ధ తీసుకునేది స్త్రీయే. కుటుంబములో ఎక్కువ పని చేసేది కూడా స్త్రీయే. పురుషుడు బయట పని చేసి వస్తాడు, కుటుంబములో స్త్రీ అన్ని పనులు చేస్తూ ఉంటది. నిజంగా స్త్రీకి ఏ చిన్న పని అయినా సరే దాన్ని ఎంతో ఓపికతో చేస్తూ ఉంటది. అయితే పురుషునికి అంత ఓపిక ఉండదు. అయితే వారి పెద్ద పెద్ద పనులు చేయగలుగుతారు, కానీ ఏదైనా చిన్న పని చేయాలంటే వారికి ఓపిక ఉండదు. కానీ స్త్రీకి మాత్రము చాలా ఓపిక ఉంటదని మనము చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో. అయితే ఇక్కడ బైబిల్లో మనము ధ్యానించినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకుతుందంట. అయితే ఈ రాత్రి జ్ఞానము కలిగిన స్త్రీలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు, మూఢురాలు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుండగా, దేవుడు వాక్యము ద్వారా ఈ రాత్రి నిన్ను దర్శించి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుండగా, అయితే నువ్వు జ్ఞానము కలిగిన స్త్రీగా ఉన్నావా, లేకపోతే మూఢురాలుగా నీవు ఉన్నావా అని రాత్రి వాక్యము నిన్ను ఒకసారి దర్శిస్తుంది, 2 సార్లు దర్శిస్తుంది, పదే పదే దేవుని వాక్యము నిన్ను దర్శిస్తూనే ఉంటది. కానీ దేవుని వాక్యము దర్శించినప్పుడు దానికి లొంగపోతే, దేవుని వాక్యానికి నువ్వు లొంగకుండా జీవిస్తే నీ జీవితంలో నీవే నష్టపోతావు, కానీ ఎవరు కూడా నష్టపోరు. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ ఉన్నది. నిజంగా ఆ స్త్రీకున్న లక్షణాలు మీకున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో ఒక స్త్రీ గురించి దేవుడు చక్కగా వ్రాయించాడు. మరి ఆ స్త్రీ ఏ తల్లికి పుట్టిందో, ఏ తండ్రికి పుట్టిందో, ఏ వంశములో ఆ స్త్రీ పుట్టిందో తెలియదు, కానీ ఆ స్త్రీ గురించి దేవుడు చక్కగా రాయించాడు. ఆ స్త్రీ ఎలా జీవిస్తుందో పరిశుద్ధ గ్రంథములో మనము చూద్దామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనము. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. చాలండి, ఇక్కడ తలలు పైకెత్తండి. చాలా మంది వాక్యం వినట్లేదు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఇక్కడ ఒక స్త్రీని మనము చూస్తాము. ఈ స్త్రీ గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. ఈ యొక్క స్త్రీ ఎలాగ ఉన్నదో, ఎంత మంచి సాక్ష్యము కలిగినదో పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. అయితే ఈమెనంట ఎంత మంచిగా తన భర్త దగ్గర ఉన్నదో మనకైతే తెలియదు, కానీ ఈమె గురించి బైబిల్లో రాయబడింది. నిజంగా ఈమె ఎవరి ఎదుట సాక్ష్యము కలిగినదంటే, కుటుంబములో ఉన్నటువంటి తన భర్త ఎదుట ఈమె సాక్ష్యము కలిగినది. హల్లెలూయా. అదే కాకుండా కుటుంబములో ఉన్న పిల్లల ఎదుట, అత్తమామల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట ఈమె సాక్ష్యము కలిగిన స్త్రీగా పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. అయితే ఈమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఇలాంటి స్త్రీ అంటే జ్ఞానము కలిగిన స్త్రీ. జ్ఞానము గలవారు ఇల్లు కట్టుకుంటారు, జ్ఞానము లేని వారు ఇల్లును ఊడబెరుక్కుంటారు. జ్ఞానము కలిగిన వారు కుటుంబానంతా
కూడా సరైన మార్గాల గుండా నడిపిస్తారు. మూఢత్వములో ఉన్నటువంటి వారు, జ్ఞానము లేని వారు, తెలివి లేని వారు, వివేకము లేని వారు ఏం చేస్తారంటే భర్త ఎటుపోతున్నా పట్టించుకోరు, పిల్లలు ఎటుపోతున్నా పట్టించుకోరు. ఇదిగో తను ఎటు జీవిస్తున్నా కూడా ఆలోచించే జీవితము కొంతమంది స్త్రీలకు ఉండదు. అది ఎవరికి ఉండదంటే జ్ఞానము లేని వారికే ఉండదని బైబిల్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్లో జ్ఞానము కలిగిన స్త్రీ గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీకి ఉండే లక్షణములో మొట్టమొదటి యొక్క లక్షణం ఏమిటంటే ఈమె పెనిమిటి. అయితే ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీ యొక్క పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచి ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఆమెపై తన భర్త నమ్మకం ఉంచి ఉన్నాడు? కారణం ఏంటి? నిజంగా తన భర్త ఎదుట ఆమె ఎంత నమ్మకముగా ఉన్నది, తన భర్త ఎంత నీతిగా జీవించినది, ఎంత నిందారహితముగా జీవించుంటే తన భర్త తన పైన ఎందుకు నమ్మకం ఉంచుతాడు? నిజంగా భార్యవైన నీవు నీ భర్త ఎదుట సరిగ్గా లేవంటే, భార్యవైన నీవు నీ భర్త ఎదుట నీ నడవడిక సరిగ్గా లేదంటే, నీ ప్రవర్తన సరిగ్గా లేదంటే ఏ భర్త అయినా కూడా భార్యని అనుమానిస్తాడు, ఏ భర్త అయినా కూడా భార్యను కొట్టేస్తాడు, ఏ భర్త అయినా కూడా భార్యతో గొడవ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ భర్త ఎదుట భార్య అయినటువంటి నీ జీవితము సరిగ్గా ఉన్నదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ భర్త నీ పైన నమ్మకం ఉంచుతాడు. హల్లెలూయా. ఈమె జ్ఞానము కలిగినది కాబట్టి ఈమె ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏంటి దగ్గర కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా, ఏ రీతిగా ఉన్నా కూడా నా భార్య చాలా మంచిది, నా భార్య చాలా విశ్వాసము కలిగినది, నా భార్య జ్ఞానము కలిగినది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు నా భార్యకి, ఎవరి దగ్గర ఎలా కూర్చోవాలో నా భార్యకు తెలుసు, అందుకే నేను నా భార్య పైన నమ్మకం ఉంచి ఉన్నానని చెప్పేసి ఆమె గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. మొదటి లక్షణం ఈమెకున్నది ఏంటంటే ఈమె భర్త ఈమెపై నమ్మకము కలిగి ఉన్నాడు. ఏమి కలిగి ఉన్నాడు? నమ్మకము కలిగి ఉన్నాడు. రెండవ లక్షణం ఏంటో మనము చదువుకుందామా? 12వ వచనం చదువుకుందాము. 12వ వచనము, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమీ చెయ్యదు. ఈమెకు ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, ఫస్ట్ లక్షణం ఏంటంటే తన భర్త తన పైన నమ్మకం ఉంచాడు. రెండవదిగా ఈమె నిజముగా ఆమె ఎన్ని రోజులు బ్రతికినదో, ఎన్ని రోజులు ఆమె జీవించినదో, ఎన్ని రోజులు ఆమె భూలోకములో బ్రతికినదో అన్ని దినాలంట ఈమె తన భర్తకు మేలే చేసింది కానీ ఏనాడు కూడా కీడు చేయలేదు. హల్లెలూయా. ఈమె తన భర్తకి మేలే చేసింది కానీ ఎప్పుడు కూడా కీడు చేయలేదు. నా భర్త అలాంటి వాడు కదా, నా భర్త ఇలాంటి వాడు కదా, నా భర్త ఇలాగ ఉంటాడు కదా, అతనికి కీడు చెయ్యాలి కానీ మేలు చేయకూడదు అన్నటువంటి ఆలోచన ఎప్పుడు ఆమెలో కలగలేదు. ఎప్పుడైనా సరే మేలు చేసింది. ఆయన తిట్టినా మేలు చేసింది, ఆయన కొట్టినా మేలు చేసింది, ఆయన గద్దించిన మేలు చేసింది, రకరకాలుగా మాట్లాడినా కూడా తన భర్త ఎడల ప్రేమ కలిగి ఆమె నిజముగా మేలే చేసింది కానీ ఆమె కీడు చేయలేదని ఆమె గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. మొదటిదేమో తన భర్త ఆమెపై నమ్మకం ఉంచాడు. రెండవదేమో ఈమె తన బ్రతుకు కాలమంతా కూడా మేలుతోనే నడిపించింది కానీ కీడు చేసి నడిపించలేదని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. కొంతమంది స్త్రీలను ఈ లోకములో మనం చూస్తున్నాం, తన భర్త కొట్టినా, తన భర్త తిట్టినా, ఏదైనా గద్దించినా కూడా నువ్వు భర్తవు కాదని చెప్పేసి రకరకాల బూతులుగా మాట్లాడేసి వారి ఇంటికి వెళ్ళిపోతా ఉంటారు. అలా వెళ్ళిపోతే స్త్రీకి విలువ ఉండదు. అలా వెళ్ళిపోయావంటే చిన్న గొడవకైనా పెద్ద గొడవకైనా భర్తతో గొడవ చేసి భర్త ఏదైనా మాట్లాడేశాడని చెప్పేసి కుటుంబంలో అత్తమామలు విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే నిజంగా నీకు సాక్ష్యం ఉండదు. ఎందుకంటే ఒకసారి తల వంచి తాళి కట్టించుకున్న తర్వాత అది కీడైనా, అది శ్రమైనా, నిందైన, అవమానమైన ఆ భర్తతోనే కాపురము చెయ్యాలి కానీ ఆ భర్తను విడిచిపెట్టి గొడవ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతే సమాజం నిన్ను మెచ్చదని బైబిల్ చెప్తున్నటువంటిగా మనము చూస్తా ఉన్నాం. ఈమెకున్న రెండు లక్షణం ఏంటంటే బ్రతుకు దినములన్నిట భర్తకు మేలే చేస్తుంది కానీ ఈమె కీడు చెయ్యదు. హల్లెలూయా. ఈమెకున్న మూడవ లక్షణాన్ని మనం